హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు సండే స్పెషల్ మటన్, బగారా రైస్, అన్ని ఐటమ్స్ ఇక్కడ పెట్టాను. చూడండి, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పొయ్యి ముట్టించుకొని, నేనైతే ఎప్పుడు మటన్ కుక్కర్లోనే చేస్తాను. కుక్కర్ పెట్టేసేయాలి. బగారా రైస్కి ఆల్రెడీ ఇక్కడ పొయ్యి ముట్టియలేదండి, అన్నీ చేసా కానీ పొయ్యి ముట్టించుకొని మనం వెంటనే మటన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. మీరేం తిన్నారు ఈరోజు? ఇంట్లో సండే స్పెషల్ ఏం తిన్నారు? మేమైతే సండే రోజు చికెన్, మటన్. మా పాప అయితే అదే ఎక్కువ చాలా ఇష్టపడుతుంది. అండి, బగారా రైస్కి ఫస్ట్ కొద్దిగా ఆనియన్స్ ఇవ్వాలి. ఆనియన్స్ మంచిగా రెడ్గా అయితే రైస్ కలర్ కూడా చాలా మంచిగా అవుతుంది. అది నా దగ్గర వెజిటేబుల్స్ ఎక్కువ లేవు, అందుకే క్యారెట్ ఒక్కటే వేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా స్మెల్ బాగా వస్తుంది. కరివేపాకు, అన్నీ వేసి బాగా కలిపేసి, ఓకే అండి. కుక్కర్ ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఆనియన్, నాన్ వెజ్లో ఆనియన్ బాగా పడుతుందండి. ఆనియన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఒక 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా మనం రైస్లో కూడా కొద్దిగా వేసుకోవాలి. చూడండి, అల్లం ఎల్లిగడ్డ ఎంత మంచిగా ఉంటుందో నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటాను. నెక్స్ట్ 2 కలిపేసుకోవాలి. అన్నంది కలిపేసుకోవాలి నీట్గా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ వాసన పోయే వరకు కలుపుకోవాలి. కర్రీలో మనం కొద్దిగా పసుపు వేసుకోవాలండి. చూడండి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. చూడండి, రైస్ చూడండి, మటన్ది కొంచెం అల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ వెళ్ళిపోయే వరకు కలుపుకొని నెక్స్ట్ మటన్ని వేసేయడమే. మటన్ వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకొని మూత కొద్దిగా ఇలా పైన పెట్టుకోండి. రైస్కి మాత్రం నేను దీంతో 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. 2 కప్స్కి 1 కప్కి 1.5 వాటర్ తీసుకోవాలి మనము. స్టూల్ తెచ్చుకో. 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి మనము. మరీ మెత్తగా ఉంటే రైస్ బాగుండదు. బగారా రైస్ కొంచెం పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది.
ఎందుకంటే నేను బియ్యం ఆల్రెడీ నానబెట్టుకున్నాను కాబట్టి వాటర్ కొంచెం కరెక్ట్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనము కర్రీలో ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనము ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఇటు రండి 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 మటన్ చూడండి చూడండి మటన్ ఎంత కలర్ఫుల్గా అవుతుందో. సండే రోజు నాన్ వెజ్ లేకపోతే అసలు రోజు సండేనే కాదండి. అది ఎవరింట్లో అయినా సండే రోజు చికెన్ మటన్ ఏదో ఒకటి ఉంటుంది. పిల్లలు ఉంటారు కాబట్టి చికెన్ మటన్ కంపల్సరీ చేస్తారు. నేను యాక్చువల్లీ బిర్యానీ చేద్దాం అనుకున్నా. కాకపోతే చూడండి 2 స్పూన్స్ కారం వేయాలి, ఎక్కువ వేయదు. మా ఇంట్లో మా చిన్న పాప కారం ఎక్కువ తినదు, అందుకని తన కోసం కొద్దిగానే వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం మూత ఇలా పెట్టుకున్నా. చూడండి వాటర్ బాగా మరిగిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం. మనము కలిపేసుకొని ఇందులో బియ్యం ఇలా వేసేయడమే కొద్ది కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. నూనె చూడండి బయటికి ఎలా వచ్చేస్తుందో. మంచిగా నీట్గా ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. మనం ఎంత కలిపితే కర్రీ టేస్ట్ అంత బాగొస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? మిక్సీ పట్టేసుకుందాం టమాటా పేస్ట్కి. రెడీ. చూడండి ఫ్రెండ్స్, టమాటా పేస్ట్ వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూడండి చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ బాగా కలుపుకొని ఇందులో నేను కొంచెం కొబ్బరి పొడి వేసాను ఫ్రెండ్స్. కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు చూడడం. ఒకసారి చూసాం రండి బగారా రైస్. పెట్టేసుకున్నాం. మటన్ చూడండి ఇందులో కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేసుకుని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉండి ఆఫ్ చేసి తీసేసాం. చూడండి రండి బగారా రైస్ రెడీ. వేడి వేడి బగారా రైస్. ఇంకా కుక్కర్ ఇంకా 3 సీటీస్ కొట్టేస్తే మటన్ కూడా రెడీ అయిపోతుంది. అప్పుడు తినుకుంటే మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూద్దాం రండి రండి రండి. చూడండి బగారా రైస్ చూడండి. చూడండి వేడి వేడి